సార్ చెప్పండి ఈరోజు పులివెందుల ఎమ్మెల్యే జగన్ రెడ్డి గారు పొదిలి పర్యటనకి అంటే అక్కడ ఏదైతే స్థానికంగా పొగాకు రైతులకు సంబంధించి మద్దతు ధర లేదని కూటమి ప్రభుత్వం వాళ్ళందరినీ కూడా పట్టించుకోవట్లేదని చెప్పేసి ఈయన వచ్చి ప్రత్యేకంగా వాళ్ళతో మాట్లాడి వాళ్ళ పరిస్థితులు తెలుసుకోవడానికి అని చెప్పేసి ఈరోజు పొదిలి వచ్చారు. అక్కడ వచ్చినటువంటి సందర్భంలో పూర్తిగా రసాభాస కొంతమంది రాళ్ల దాడి చేసి వైసీపీ మూకలు ఏవైతే ఉన్నాయో అక్కడ ఉన్నటువంటి స్థానిక మహిళల మీద ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గోబ్యాక్ అని చెప్పి ప్లకార్డులు పెట్టుకున్నారో వాళ్ళ మీద రాళ్లు వీసిన మరి అక్కడ ఉన్న పోలీసులకు కూడా గాయాలవ్వడం జరిగింది. మరి దీనికి సంబంధించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకని స్పందించలేదంటారు? మరి వాళ్ళకి ఎందుకు క్షమాపణ చెప్పలేదంటారు? ఒకటి, మీరిక్కడ ఈరోజు పొదిలి పర్యటన అనేది పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారు తన వ్యక్తిగత పర్యటనగా నేను భావిస్తున్నా. వ్యక్తిగత పర్యటన తన స్వార్థం కోసం చేసిందే తప్ప ఏదో రైతుల మంచి కోసమో రైతుల బాగు కోసమో అయితే కాదు. ఈయన ఈరోజు ఏమీ తెలియని అమాయకుల్లాగా ఏదో రైతులకి అన్యాయం జరిగిపోయిందని చెప్పి బయట వచ్చి సెంటిమెంట్ మాట్లాడుతున్నారు. గతంలో నువ్వు 6,000 రూపాయలకి జీవో ఇచ్చావు పొగాక్కి. ఈరోజు క్వింటా 12,000 లెక్కన కొంటా ఉన్నారు. అవునా కాదా జగన్మోహన్ రెడ్డి? 6,000 ఎక్కడ, 12,000 ఎక్కడ? దీనికి సమాధానం చెప్పు. ఈరోజు నువ్వు మాట్లాడుతూ అబద్ధాలు మాట్లాడుతున్నావు. అక్కడుండి ఏమంటా ఉండవు? కేజీ 36,000. ఎక్కడ కేజీ 36,000 అయ్యా జగన్మోహన్ రెడ్డి? కేజీ 36,000 నువ్వు పొగాకు అమ్మావా? దీనికి సమాధానం చెప్పు. అబద్ధాలు, నోరు తెరిస్తే అబద్ధాలు ఈ జగన్మోహన్ రెడ్డి. మళ్ళీ ఇంకొక మాట అంటాడు, ఏమనంటే జగన్ వచ్చి మాట్లాడితే అవును నువ్వు అల్లరైపోతున్నావు. అల్లరి మాటలు మాట్లాడి నువ్వు ఒక బాధ్యత గల ఎమ్మెల్యేగా ఒక హుందాతనంగా నడుచుకుంటే ఒక గౌరవం ఉంటుంది. నువ్వు ఆ విధంగా నడుచుకుంటున్నావా? లేదు. ఈరోజు నువ్వు ఎందుకోసం వచ్చావు? ప్రభుత్వం ఆల్రెడీ మార్కెట్లో డిమాండ్ లేకపోయినా కానీ ప్రభుత్వం భరించి ఈరోజు క్వింటా 12,000 కొంటూ రైతులకు అండగా నిలబడుతూ ఉంటే నువ్వు ఈరోజు అక్కడికి వచ్చి చేసింది ఏంటంటే, గతంలో మిర్చి యార్డుకి పోయినప్పుడు ఏం చేశాడు తెలుసా? మిర్చి బస్తాలు ఉంటాయి కదా, ఆ మిర్చి బస్తాలని వాళ్ళు కొంతమంది దొంగలించుకొని వెళ్ళిపోయారు. అక్కడ తొక్కేసి ఎట్టబడితే అట్ట నాశనం చేశారు. ఈరోజు కూడా సేమ్ పొగాకు దగ్గరికి అక్కడికి వెళ్ళి ఆ పొగాకుని ఎట్టబడితే అటు తొక్కేస్తూ ఉన్నారు. అంటే వీళ్ళు అక్కడికి పర్యటనకి వెళ్ళేది వీళ్ళ ఉనికి కోసం మాత్రమే, అంతేగాని అక్కడ వాళ్ళకి న్యాయం చేయాలని కాదు. మళ్ళీ ఈరోజు నువ్వు అక్కడ నిలబడుకొని ఎట్లా పడితే అట్లా మాట్లాడుతూ ఉన్నావు. అది కరెక్ట్ పద్ధతి కాదు. ఇంకొకటి మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఒకటి మీరు ఏది పడితే అది మాట్లాడుతూ ఈ విధంగా ఉన్నారు. ఇంకొకటి, ఇక్కడ ఎవరైతే ఉన్నారో మహిళలు వాళ్ళు నార్మల్గా అక్కడ వచ్చి నిరసన తెలియజేస్తూ ఉన్నారు. ఆ నిరసనకి వాళ్ళు ఎందుకు నిరసన చేస్తూ ఉన్నారు? గతంలో మీ పార్టీకి సంబంధించిన మీ పార్టీ ఛానల్ అయిన సాక్షి ఛానల్లో కేఎస్ఆర్ అనే ఒక వ్యక్తితో డిబేట్ పెట్టి ఆ డిబేట్లో ఒక కృష్ణంరాజు అనే ఒక వ్యక్తితో నోటికెట్లు వస్తే అట్లా మాట్లాడారు. మహిళలను ఉద్దేశించి కావాలని ఉద్దేశపూర్వకంగా మాట్లాడారు. ఆ విధంగా ఉద్దేశపూర్వకంగా మాట్లాడడం వలన ప్రజలందరూ దాన్ని ఉద్యమంలాగా చేయడం జరిగింది. ఆల్రెడీ కేఎస్ఆర్ని అరెస్ట్ చేశారు. నీకు క్షమాపణ చెప్పండి. నువ్వు క్షమాపణ చెప్పకుండా వాళ్ళపైనే దాడి చేయిస్తున్నావంటే నీ పొగరు ఇంకా తగ్గలేదు, నీ రౌడీయిజం ఇంకా తగ్గలేదు, నీ గూండాయిజం ఇంకా తగ్గలేదని ప్రజలు అంటూ ఉన్నారు. అక్కడ ఉండే డిఎస్పీ పైన దాడి చేశారు. ఆయనకి రక్తం వచ్చి ఈ విధంగా కుట్లు పడ్డాయి. అదేవిధంగా అక్కడ ఉన్న మహిళలు ఎవరైతే నిరసన తెలియజేస్తున్నారో వాళ్ళపైన దాడులు చేశాడు. ఎవరు? ఈ జగన్మోహన్ రెడ్డి మనుషులు. అంటే వీళ్ళు ఇంకా ఎలా ఉన్నారో మీరు ఒక్కసారి ఆలోచించండి. ప్రజలారా ఒక్కసారి ఆలోచించండి. వీళ్ళ అలవాట్లు ఎలా ఉన్నాయో, వీళ్ళు చేసే పనులు ఎలా ఉన్నాయో ఒక్కసారి చూడండి. వీళ్ళు ఏంటంటే ఎప్పుడైనా కానీ మేమే కదా అన్నట్టు ఉండి రాష్ట్రాన్ని నాశనం చేసేశారు. గతంలో అధికారంలో ఉండేటప్పుడు విధ్వంసం, ఇప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత తీరు మార్చుకున్నారా అంటే తీరు మార్చుకోకుండా ఈరోజు ఏం చేస్తూ ఉన్నారు? ఎవరైతే నిరసన తెలియజేస్తున్నారో వాళ్ళేం ప్రజాస్వామ్యబద్ధంగా వాళ్ళు అక్కడ నుండి నిరసన తెలియజేస్తుంటే వాళ్ళపైన దాడులు చేపిస్తూ మళ్ళీ మా గూండాయిజం ఇలాగే ఉంటుంది, మమ్మల్ని ఓడించినా గెలిపించినా ఇంకా మేము గెలిస్తే ఇంకా ఎక్కువ చేస్తాం, ఓడినా ఇంకా ఎక్కువ చేస్తాం, తగ్గేది మాత్రం లేదు గూండాయిజం రౌడీజంలో అని నిస్సిగ్గుగా తెలియజేస్తున్నారు. ఇది రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ గమనించాలి. ఈరోజు ఏదో పొదుల్లో ఉండే 2-3 మహిళలపైనో ఒక డిఎస్పీ పైన జరిగిన దాడి కాదు ఇది రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్క పోలీసులపైన జరిగిన దాడిగా మేము పరిగణిస్తున్నాం. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు బుద్ధి తెచ్చుకొని క్షమాపణ చెప్పాలి ప్రజలకి. ఎందుకంటే ఇదే విధమైన ధోరణిలో వెళ్తే భవిష్యత్తు లేకుండా పోతుంది. నిజంగా రైతులపైన మీకు అంత చిత్తశుద్ధి ఉంటే మీరు ఆ రోజు అన్నారు ధరల స్థిరీకరణ నిధి, మళ్ళీ ప్రకృతి విపత్తు నిధి, మళ్ళీ అదేవిధంగా ఎకరాకు ప్రతి రైతుకి నేను ఒక బోర్ వేయిస్తాను, ఈ విధంగా ఎన్నో చెప్పావు. ఇంకొకటి ఏంటంటే గతంలో వానలు పడితే ఎక్కడన్నా రైతులు
వాళ్ళు ధాన్యం అమ్ముకునేది గోనె సంచులు ఇవ్వలేకపోయారు ఆనాడు మీ ప్రభుత్వంలో. గుర్తుందా జగన్మోహన్ రెడ్డి గారు? ఈ విధంగా మీ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతులు నట్టేట ముంచి రైతులకి పవర్ కరెక్ట్గా ఇవ్వకుండా వాళ్ళని ఎట్లా పడితే అట్లా వేధించి ఈరోజు ఏదో మీరు రైతుల మీద ప్రేమ ఉన్నట్టు మీ ఉనికి కోసం ఈరోజు ఇక్కడికి వచ్చి కావాలని దొంగ డ్రామాలు ఆడుతున్నారు. అలాంటి డ్రామాలు వద్దు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. ఇకనైనా మారి ఒక హుందాతనమైన రాజకీయం చేయాలని కోరుకుంటూ ఉన్నాం. లేదు ఇలాంటి ఎకిలి మాటలు మాట్లాడుతూ ఇలా రౌడీజం చేపిస్తూ మహిళలపైన దాడి చేస్తాం, పోలీసులపైన దాడి చేస్తాం, అక్కడ మేము వాళ్ళని పరామర్శించడానికని పోయి అక్కడ వాళ్ళ ఆస్తుల్ని నాశనం చేస్తాం. ఈరోజు నువ్వు పోయావు, పరామర్శకని పోయావు, అక్కడ పొగాకు అవి ఉన్నాయి, కనీసం క్రమశిక్షణ ఉండాలి కదా. ఎట్లా పడితే అట్లా వాటిని తొక్కేసి వాళ్ళు అప్పుడే వాళ్ళు ఏదో నాకుంటే వాటిని అన్ని నాశనం చేసేసారు వీళ్ళు. ఇక్కడ అదొకటి గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి, నువ్వు వెళ్ళేటప్పుడు నీ బలగం చూపించుకునే దానికి లాగా డ్రోన్ షాట్లు అండి. ఆడ 10 మంది ఉంటారు, డ్రోన్ షాట్ ఇట్ట పెడతాడు, మళ్ళీ అటు పక్క కెమెరామ్యాన్లు చుట్టూ. ఇదంతా ఏ విధంగా అంటే నేను ఓడిపోయాను, నాకు ఇంకా జనాల్లో ఆదరణ ఉంది అని చెప్పి చూపించుకోవడం కోసం, ఆ షూటింగుల కోసం ఈ విధంగా బాగుండే రైతుల్ని వేధిస్తున్నాడు, ఈ విధంగా నిరసన చేసే మహిళల్ని వేధిస్తున్నాడు, అదేవిధంగా పోలీసులపైన దాడి చేపిస్తూ నా జీవితం రౌడీ జీవితం అన్నట్టుగా ఈరోజు రౌడీ ఆటలు ఆడుతూ ఉన్నారు. ఇది ప్రజలందరూ గమనించి జగన్మోహన్ రెడ్డి గారికి బుద్ధి. జగన్మోహన్ రెడ్డి గారు కూడా పద్ధతి మార్చుకొని క్షమాపణ అడగాలి ప్రజలందరినీ. ఓకే, మరి అయితే ఇప్పుడు చూసుకుంటే కొంతమంది ఎవరైతే ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో రైతులకు కూడా మేలు జరిగింది, పూర్తిగా రైతులను ఆదుకున్నటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే, ఆర్బీకేల ద్వారా అంటే రైతు భరోసా కేంద్రాల ద్వారా, అదేవిధంగా రైతు భరోసా నిధులన్నీ వచ్చాయి, ఇప్పుడు అవన్నీ కూడా ఏం లేవు అని చెప్పేసి ప్రస్తుతం కూటమి ప్రభుత్వం విమర్శిస్తున్నారు. దానికి సంబంధించి మీరు ఏమంటారు? ఒకటి, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏది వస్తే నోటికి ఏది వస్తే అది మాట్లాడతా అంటే కుదిరే ప్రసక్తి లేదు. ఎందుకంటే ప్రజలు అన్నీ చూస్తూ ఉన్నారు. ఏంటంటే ఆయన ఏదో నేను నీతిమంతుణ్ణి, నేనేదో చేసేస్తా అని చెప్పి గతంలో అధికారం లేకొచ్చాడు. అధికారం లేకొచ్చిన తర్వాత ఆయన ప్రజలకి చేసిన దానికన్నా ఆయన దోచుకునింది ఎక్కువ. అవన్నీ చూశారు. గతంలో ఆయన ఏ విధమైన మోసాలు చేశాడో, రైతులను ఇంతకుముందు చెప్పాం కదా, ఇన్ని విధాలుగా మోసం చేశాడు, ఎంత విధంగా టార్గెట్ చేశాడు, ఇవన్నీ చూసిన తర్వాత ప్రజలందరూ కూడా అనుకోనే ఆయన్ని ఓడించారు. ఇప్పుడు పద్ధతి మార్చుకోకుండా ప్రజాస్వామ్య బద్ధంగా ఉండకుండా, ఎట్లంటే నువ్వు నిజంగా అంత ప్రేమ ఉంటే, నీకు నిజంగా అంత ప్రజలపైన అంత అభిమానం ఉంటే నువ్వు ఎక్కడికి వచ్చి ఉండాలి జగన్మోహన్ రెడ్డి? అసెంబ్లీకి రావాలి కదా. అసెంబ్లీకి మాత్రం రావు. అసెంబ్లీకి వచ్చి మాట్లాడు. అసెంబ్లీకి రమ్మంటే నాకు ఈ హోదా కావాలి, ఆ హోదా కావాలని అంటావు. ఈరోజు నువ్వు ఎక్కడికే రాకుండా, అక్కడెక్కడా వచ్చి మాట్లాడకుండా, ఈరోజు నిజంగా నీ ఉనికి కోసం మాత్రం తప్ప నిజంగా నీకు ప్రజా సమస్యలపైన చిత్తశుద్ధి ఉందా? ప్రజా సమస్యలపైన చిత్తశుద్ధి ఉంటే శాసనసభకు వచ్చి పోరాడొచ్చు కదా. నీ ఎమ్మెల్యేలను పంపించు కదా శాసనసభకి. ఇప్పుడు వరకు 2-3 సార్లు సమావేశాలు జరిగాయి. ఒక్కరోజు వస్తాడు, అదేదో సినిమాల్లో ఉంది, మెరుపుతీగా అట్టొచ్చట్ట బామ్మ అన్నట్టు అట్టొచ్చట్ట వెళ్ళిపోతూ ఉంటారు. ఫస్ట్లో ఒకరోజు ఎప్పుడో వచ్చారు, ఆ రోజు వచ్చి మధుసూదన్ రావు అని గట్టిగా అరిచి ట్రోల్ అయ్యారు. మళ్ళీ ఆ తర్వాత వచ్చి 1 నిమిషం ఇట్టా కూర్చొని సంతకం పెట్టేసి వెళ్ళిపోయారు. మళ్ళీ ఏంటంటే వీళ్ళ ఎమ్మెల్యేలు అక్కడ ఇచ్చే అరకు ప్యాకెట్, టీ కాఫీ ప్యాకెట్లు కావచ్చు, వీటన్నిటికీ దొంగతనంగా వచ్చి సంతకాలు పెట్టి పోతున్నారు. అంటే ఎమ్మెల్యేలకు ఇచ్చే బెనిఫిట్లు అన్నీ పొందుతూ ఉన్నారు. అసెంబ్లీకి మాత్రం రారు ఈ దొంగలు. ఇది చూసి ప్రజలు కూడా అనుకుంటున్నారు, మనం అనవసరంగా వీళ్ళకి 11 కూడా ఇచ్చామరా, ఆ 11 మంది కూడా అసెంబ్లీకి పోవటం లేదు. అదే కూటమికి ఇచ్చుంటే కనీసం మన హక్కుల కోసమైనా మనకి రావాల్సిన దానికోసమైనా పోరాడుంటారు. వీళ్ళు అనవసరంగా అసెంబ్లీకి పోకుండా ఇంట్లో పనుకొని ఉన్నారు. వీళ్ళని గెలిపించి తప్పు చేశామని చెప్పి ప్రజలు అనుకునే విధంగా దిగజారిపోయారు వీళ్ళు. అది గుర్తుపెట్టుకోవాలి. ఇంకొకటి ఏంటంటే వీళ్ళు ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సింది, ఇంకా ప్రజలు మమ్మల్ని మేము ఇలా చేస్తే మెచ్చుకుంటారనుకుంటే ప్రజలు మెచ్చుకునే పరిస్థితుల్లో లేరు. అది జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోవాలి, వాళ్ళ పార్టీ నాయకులు గుర్తుపెట్టుకోవాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.